నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నాటకీయ పరిణామాల మధ్య గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికలు ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్ల రద్దుతో గట్టెక్కిన కాంగ్రెస్ వరుసగా ఐదోసారి అహ్మద్ పటేల్ గెలుపు భాజపా అభ్యర్థులు అమిత్ షా స్మృతి ఇరానీ విజయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్ల రద్దుపై కమలదళం అసంతృప్తి ఈసీ నిర్ణయంపై కోర్టుకు వెళతామని వెల్లడి తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి గవర్నర్ చొరవ సీఎంలతో మాట్లాడతానన్న నరసింహన్ చంద్రబాబుతో కలిసి గుణదలలో విద్యుత్ సౌధ ప్రారంభం జనవరిలో హైదరాబాద్ మెట్రో పరుగు నాగోల్ నుంచి బేగంపేట మియాపూర్ నుంచి అమీర్పేట వరకు సేవలు ప్రధానితో ప్రారంభింపజేసే యోచన ఇద్దరు సినీ ప్రముఖుల చుట్టూ బిగిస్తున్న డ్రగ్స్ కేసు త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఆధారాల సేకరణలో నిమగ్నమైన సిట్ అధికారులు చైనాలో సిచువాన్ రాష్ట్రంలో భారీ భూకంపం 100 మందికి పైగా మృతి చెందినట్లు అనుమానం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే యత్నంలో సైన్యం ఉత్తర కొరియా అమెరికా మధ్య సవాళ్ల పర్వం బెదిరిస్తే భీకర దాడి తప్పదన్న ట్రంప్ ఏ క్షణమైనా గ్వామ్లోని యుఎస్ స్థావరంపై దాడి చేస్తామన్న కిమ్ సర్కార్ అత్యంత నాటకీయ పరిణామాలు పరస్పర ఫిర్యాదులతో హోరాహోరీగా జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పెద్ద ఊరట లభించింది భాజపా నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ రాజ్యసభ సీటును కాంగ్రెస్ నిలబెట్టుకోగలిగింది అర్ధరాత్రి దాటాక ఓట్ల లెక్కింపు చేపట్టిన ఎన్నికల సంఘం కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ ను విజేతగా ప్రకటించింది మిగిలిన 2 స్థానాల్లో భాజపా అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గెలిచినట్టు వెల్లడించింది గుజరాత్లో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసిన కాంగ్రెస్ చివరకు సఫలమైంది ఎన్నికలు జరిగిన 3 స్థానాల్లో 2 సీట్లు భాజపాకు దక్కగా 3 స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోగలిగింది సంఖ్యాబలం ప్రకారం భాజపాకు 2 కాంగ్రెస్ కు 1 రాజ్యసభ సీటు రావాల్సి ఉండగా 3వ స్థానానికి కమలదళం అభ్యర్థిని బరిలోకి దింపడం ఎన్నికల్ని ఉత్కంఠభరితంగా మార్చింది విజయం ఖాయమైన 2 స్థానాల నుంచి భాజపా అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని పోటీకి నిలిపిన భాజపా 3వ స్థానం నుంచి బలవంత్ సింగ్ రాజ్పుత్ ను బరిలోకి దింపి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ కు గట్టి సవాల్ విసిరింది ఇదే సమయంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం ప్రారంభం కాగా పటేల్ కు ఓటమి తప్పదని భావించిన కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది 44 మంది శాసనసభ్యుల్ని బెంగళూరు రిసార్టుకు తరలించింది వారందరినీ పోలింగ్ కు ఒక్కరోజు ముందు గుజరాత్ తీసుకొచ్చింది ఇలాంటి పరిణామాల మధ్య మంగళవారం ఉదయం ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నానికే ముగిసింది అయితే తమ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు బ్యాలెట్ పత్రాలు చూపించారని కాంగ్రెస్ ఆరోపించడంతో గుజరాత్ రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది పార్టీ ఏజెంట్ కాని వ్యక్తికి పత్రాలు చూపడం రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమని భోళాభాయ్ గోహిల్ రాఘవ్జీభాయ్ పటేల్ ఓట్లు చెల్లవని ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసిన కాంగ్రెస్ నేతలు బ్యాలెట్ పత్రాలు చూపుతున్న దృశ్యాలు సహా ఇతర ఆధారాలు సమర్పించారు వెంటనే కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ రవిశంకర్ ప్రసాద్ పీయూష్ గోయల్ సహా మరికొందరు భాజపా నేతలు ఈసీ అధికారుల్ని కలిశారు కాంగ్రెస్ అభ్యంతరాలు నిరాధారమని బ్యాలెట్ పెట్టెల్లో వేశాక ఓట్లు చెల్లుబాటును సవాల్ చేయడం కుదరదని వాదించారు తక్షణమే ఓట్ల లెక్కింపు జరపాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు తర్వాత కాంగ్రెస్ భాజపా నేతలు మరోసారి విడివిడిగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసి వాదనలు వినిపించారు ఇలాంటి పరిణామాల మధ్య సాయంత్రం 5 గంటలైనా ఓట్ల లెక్కింపు చేపట్టని ఈసీ ఇరుపక్షాల వాదనల్ని పరిశీలించింది చివరకు భోళాభాయ్ రాఘవ్జీ ఓట్లు చెల్లవని అర్ధరాత్రి ప్రకటించింది చెల్లని ఓట్లను పక్కనబెట్టి మిగిలిన ఓట్లు లెక్కించాలని ఈసీ ఆదేశించగా అర్ధరాత్రి మరోమారు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి లెక్కింపు ప్రారంభించిన వెంటనే భాజపా నేతలు అడ్డు చెప్పారు భోళాభాయ్ రాఘవ్జీ తరహాలో మరో 2 కాంగ్రెస్ శాసనసభ్యులు బయట వ్యక్తులకు బ్యాలెట్ పత్రాలు చూపించారని వారి ఓట్లు కూడా చెల్లవని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ అభ్యంతరాన్ని పరిశీలించిన ఈసీ కాసేపటి తర్వాత ఓట్ల లెక్కింపు కొనసాగించింది చివరకు రాజ్యసభ ఎన్నికల్లో అమిత్ షా స్మృతి ఇరానీ అహ్మద్ పటేల్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది అమిత్ షా స్మృతికి చెరొక 46 పటేల్ కు 44 ఓట్లు వచ్చినట్టు తెలిపింది పటేల్ కు గట్టి పోటీ ఇచ్చిన బలవంత్ సింగ్ రాజ్పుత్ కు 38 ఓట్లు వచ్చాయని ఈసీ వెల్లడించింది రాజ్యసభ ఎన్నికల్లో విజయంపై హర్షం వ్యక్తం చేసిన పటేల్ సత్యం గెలిచిందన్నారు
जो जिस माहौल बनाया था आप अच्छी तरह से जानते हैं, उसके बावजूद भी ये जीत हुई है। ये मेरी जीत नहीं है, मैं तो बहुत छोटा आदमी हूँ। सबने साथ मिलकर काम किया, वो सबकी जीत है और इससे पार्टी एक मजबूत होकर बाहर आई है। तो 2017 के चुनाव में हम लोग बिल्कुल कांग्रेस चुनाव जीतेगी और बीजेपी को हराएंगे। అహ్మద్ పటేల్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం సహా గుజరాత్లోని గాంధీనగర్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవంటూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని భాజపా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని గవర్నర్ నరసింహన్ తెలిపారు. విజయవాడ గుణదలలో విద్యుత్ సౌధ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడంలో చంద్రబాబు ఆద్యులైని నరసింహన్ కితాబిచ్చారు. విద్యుత్ నిపుణుల కంటే ఎక్కువగా సీఎం ఈ రంగాన్ని అధ్యయనం చేశారని ప్రశంసించారు. రెండో తరం విద్యుత్ సంస్కరణలు త్వరలో అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు విద్యుత్ రుసుములు పెంచకుండా నష్టాలు తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. విభజన తర్వాత శాశ్వత భవనం నిర్మించుకున్న ఘనత విద్యుత్ శాఖకే దక్కుతుందన్నారు. విద్యుత్ నష్టాలను 9.3% తగ్గించామని తెలిపిన బాబు 6.33 మెగావాట్ల పవన సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ఏది ఉన్నా విద్యుత్ రంగంలోని కార్మికులు మాత్రం ఎంతో నిబద్దతతో పనిచేస్తున్నారని అన్నారు. ఒక నూతనమైనటువంటి పాలసీకి మళ్ళా నాంది పలికాం. సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్, దాన్ని తొందరలోనే లాంచ్ చేస్తాం. ఎనర్జీ స్టోరేజ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రీసెర్చ్ కూడా ఎక్కువ జరిగి స్కేలింగ్ లో కాస్ట్ కూడా తగ్గి చాలా వరకు తక్కువ కాస్ట్ కు ఇవి వచ్చే పరిస్థితి వస్తుంది. రీజనబుల్ స్కేల్ లో ముందుకెళ్తాం. ఇది గాని సక్సెస్ అయితే ఒక స్మార్ట్ పవర్ గ్రిడ్ తయారవుతుంది. That there are certain problems and we will discuss the problems with the Chief Minister and the Chief Minister of Telangana also, and we shall sort out all the problems. I assure you about that because we want people to be happy. మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. మీకు సంతోషం లేదు, మాకు సంతోషం లేదండి. విశాఖ మన్యంలో నేడు జరగనున్న ఆదివాసీ దినోత్సవంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. అరకులోని ఎన్టీఆర్ మైదానంలో ఇందుకోసం భారీ ఏర్పాటు చేశారు. ఉదయం 10:30కు వేడుకలు ప్రారంభం కానుండగా 9:40 ముఖ్యమంత్రి, గవర్నర్ ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అరకు వెళతారు. ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచే వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అక్కడే తన దత్తత గ్రామం పెదలబుడు గ్రామస్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అరకులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. అన్నీ కుదిరితే జనవరిలో నాగోల్, బేగంపేట, మియాపూర్, అమీర్పేట కారిడార్లలో సేవలు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు ఎల్ఎన్టీ సంస్థ పనుల్లో వేగం పెంచింది. మొత్తం 72 కిలోమీటర్ల పొడవైన మెట్రోలో ప్రస్తుతం 66 కిలోమీటర్ల పరిధిలో పనులు జరుగుతున్నాయి. నాగోల్ నుంచి మెట్టిగూడ వరకు పనులు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. మెట్టిగూడ నుంచి బేగంపేట వరకు పనులు చాలా వరకు కొలికి వచ్చాయి. ఒలిఫెంటా వంతెన వద్ద అతిపెద్ద ఉక్కు వంతెన ఏర్పాటైతే బేగంపేట వరకు రైలు నడిపే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 రోజుల నుంచి వంతెన పనుల్లో వేగం పెరిగింది. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు కాకుండా అమీర్పేట వరకు మెట్రో నడిపితే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం అమీర్పేట వద్ద మార్పిడి స్టేషన్ నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు 6 నెలల నుంచి ఏడాది పట్టవచ్చని భావిస్తున్నారు. ఈ నిర్మాణం కొనసాగిస్తూనే అమీర్పేట వరకు మెట్రో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ కు ప్రధాని హాజరవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని వస్తే ఆయన చేతుల మీదుగా 2 కారిడార్లలో మెట్రోను ప్రారంభించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వినూత్న విధానంలో శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ సహకారంతో అన్ని జిల్లాల్లోని 9,000 మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎలక్ట్రానిక్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈ లెర్నింగ్ విధానాన్ని ఉపయోగించనున్నారు. జిల్లాకు 3 చొప్పున అధికారులను ఎంపిక చేసి వారికి ముందు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారులు, ఈ మేనేజర్లు, జిల్లా విద్యాధికారులకు రేపు శిక్షణ ఇవ్వనున్నారు. తర్వాత వారు జిల్లాల వారీగా వారికి సంబంధించిన విభాగాలతో ఒకరోజు సమావేశమై అవగాహన కల్పిస్తారు. ఈ లెర్నింగ్ విధానాన్ని అందరికీ వివరిస్తారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకరోజు అవగాహన కార్యక్రమం పూర్తయ్యాక ఉద్యోగులు ఆన్లైన్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. అంతర్జాలంలో ఒక్కో ఉద్యోగికి 20 గంటల పాటు శిక్షణా
కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ సర్కార్ చేపట్టే కార్యక్రమాలు, పథకాలతో పాటు కొత్త విధానాలపై ఈ శిక్షణ ద్వారా అవగాహన కల్పించవచ్చని భావిస్తున్నారు. సామాజిక ఆర్థిక సర్వే తెలుగు పుస్తకాన్ని 9,000 మంది ఉద్యోగులకు పంపిణీ చేయనున్నారు. చైనాను భారీ భూకంపం కుదిపేయగా అధికారిక సమాచారం ప్రకారం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 164 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 100కు పైగా ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా నైరుతి చైనా అతలాకుతలమైంది. స్థానిక కాలమానం ప్రకారం గత రాత్రి 9 గంటల 19 నిమిషాలకు సిచువాన్ రాష్ట్రం జీజైగో కౌంటీలోని జాంగా పట్టణంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అనేక భవనాలు కుప్పకూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకోగా మిగిలిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. భూకంపం దాటికి సిచువాన్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భూకంపం సంభవించిన జీజైగో మారుమూల ప్రాంతమైన ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులే ఉన్నట్లు తెలుస్తోంది. జీజైగోలో 20 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రి 9 గంటల 20 నిమిషాల నుంచి 11 గంటల మధ్య దాదాపు 107 సార్లు జీజైగోలో భూమి కంపించగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడి రాత్రంతా ఆరుబయటే కాలం వెళ్లదీశారు. సిచువాన్ రాష్ట్రంలో భూకంపం నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. 1వ స్థాయి విపత్తు స్పందన చర్యల్ని ప్రారంభించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం జాగిలాల సాయంతో గాలిస్తున్నారు. మత్తు మందుల కేసులో 2 సినీ ప్రముఖులను తెలంగాణ ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో 21 మందికి పైగా అరెస్ట్ చేసిన సిట్ అధికారులు 12 మంది సినీ ప్రముఖులతో పాటు మరో 27 మందిని ప్రశ్నించారు. విచారణలో కొందరు నోరు విప్పకపోగా మరికొందరు ఇతరుల గురించి కూడా చెప్పారు. ఓ యువ నటుడైతే 53 మంది పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. విచారణ సందర్భంగా కొందరి నమూనాలను సేకరించిన అధికారులు కొందరు ఇస్తానన్నా తీసుకోలేదు. మత్తుమందులు వాడినట్లు నిర్దిష్టమైన ఆధారాలు ఉన్న వారిని నమూనాలు ఇవ్వమని కోరినా ఇవ్వకుండా జారుకున్నారు. అలాంటి వారి నుంచి న్యాయస్థానం అనుమతితో నమూనాలు సేకరించాలని భావిస్తున్నారు. వాటిని విశ్లేషించి చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. సినీ ప్రముఖులను విచారణ సందర్భంగా రికార్డు చేసిన దృశ్యాలను పరిశీలించే పని చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 80% పని పూర్తి చేసిన అధికారులు 2 సినీ ప్రముఖుల్ని అరెస్టు తప్పదేమోనని భావిస్తున్నారు. వారిద్దరూ డ్రగ్స్ తాము తీసుకోవడమే కాకుండా సహచరులకు కూడా పంపిణీ చేసినట్టు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వారం 10 రోజుల్లో ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులను దర్యాప్తు చేసేందుకు అబ్కారీ శాఖకు ఎంతవరకు అధికార పరిధి ఉందో వారంలోపు తెలపాలని హైకోర్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. డ్రగ్స్ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ పర్యవేక్షణలో జరపాలని కోరుతూ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎక్సైజ్ శాఖకు మత్తుమందులను నియంత్రించే అధికారం ఉంది కానీ నిందితుల్ని ప్రాసిక్యూషన్ చేయలేదని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో విచారణ చేపట్టలేదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం ఎక్సైజ్ శాఖకు దర్యాప్తు చేసే అధికారం ఉందని ప్రభుత్వ న్యాయవాది శరత్ వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు ఏ చట్టం ప్రకారం ఎంతవరకు అధికార పరిధి ఉందో వారంలోపు తెలపాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో గనులు, రహదారి రవాణా, విద్య తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఏపీలో విశ్వవిద్యాలయం లేదా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు త్వరలో అవగాహన ఒప్పందం చేసుకుంటామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హై రిజల్యూషన్ జియోలాజికల్ మ్యాపింగ్ ఏర్పాటుకు దోహదం చేసే సర్వే అసిస్టెన్స్ సిస్టమ్ కోసం పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా బృందం త్వరలో ఎంఓయూ చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఏపీతో కొన్ని అంశాలలో కలిసి పనిచేసేందుకు సిద్దపడుతున్నట్లు క్వీన్స్లాండ్ ప్రతినిధి శాండ్రా డెల్లెత్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, అభివృద్ది ప్రణాళిక, ఉన్నత లక్ష్యాల పట్ల ఆకర్షితులై ఏపీకి వచ్చినట్లు వివరించారు.
రైతులను మోసం చేసే సంస్థలకు రాయితీలు నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సుబాబుల్ సరుగుడు కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో కలప విక్రయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని మంత్రి చర్చించారు. దళారీల ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకే సుబాబులు కొంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో కాగితం తయారీ కంపెనీలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీసీని కూడా గట్టిగా చర్యలు తీసుకొని ఈ దళారులు, బ్రోకర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లను పెట్టి వీళ్ళు మధ్య దళారీలతో కొనిపించకుండా డైరెక్ట్గా మార్కెట్ యార్డ్సే రెగ్యులేట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమన్నాను. ఆ జీవో నెంబర్ 140ని కూడా సమీక్షించి రైతులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఏది కోరుతున్నారో ఆ చర్యలు తీసుకోమని కోరాను. శ్రీరామ్ సాగర్ జలాశయానికి మరో ఏడాదిలో పూర్వ వైభవం వస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎస్ఆర్ఎస్పీకి పైనుంచి నీరు వచ్చే అవకాశం లేదన్న ఆయన రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువతో 60 టీఎంసీలు తరలించి ప్రాజెక్టుకు పూర్వ వైభవం తెస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 10న శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే పర్యటన ఏర్పాట్లపై ఆర్థిక మంత్రి ఈటెలతో కలిసి నిజామాబాద్లో సమీక్షించిన పోచారం సీఎం సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని తెలిపారు. సాగర్ పైన చిన్నయి, పెద్దయి లిఫ్ట్లు, చెక్ డ్యాంలు కలుపుకొని 400 కట్టారండి. గత సంవత్సరం పోల్చుకుంటే శ్రీరామ్ సాగర్ వరదలు వచ్చినాయి, కానీ గోదావరి పైన కట్టినటువంటి గైక్వాడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 105 టీఎంసీలకు 95 టీఎంసీలు వచ్చింది. సర్ప్రైజ్ కాలే, అంటే గోదావరి నీరు రాలేదని అర్థమైపోయింది. 1170 కోట్లు ఖర్చు పెట్టి మిడ్మాన డ్యామ్ నుంచి 3 లిఫ్ట్లు పెట్టుకుని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి రోజు 1 టీఎంసీ నీళ్ళు ఇస్తాం. సంవత్సరం లోపలనే పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల స్పందన బాగుంది. ఇక వెహికల్స్ మేము అరేంజ్ చేయాలి, అంతేగా. ఎన్ని వెహికల్ అరేంజ్ చేస్తే అంతమంది దాతలకు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 12న వాషింగ్టన్లో నిర్వహించే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సులో ప్రసంగించాలని యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను ఆహ్వానించింది. ఈ మేరకు కౌన్సిల్ ఉపాధ్యక్షులు ఎమీ హరియానీ కేటీఆర్కు ఆహ్వానం పంపారు. అమెరికాతో పాటు మన దేశానికి చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ సదస్సు ద్వారా కేటీఆర్ అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. న్యాయ వ్యవస్థను ఆశ్రయించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకొస్తాయని కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి విమర్శించారు. జీఎస్టీని సమర్థించిన ముఖ్యమంత్రి న్యాయస్థానంలో సవాల్ చేస్తాను అనడం హాస్యాస్పదమన్నారు. మల్లన్న సాగర్ నుంచి నీటిని నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీలకు తరలించాలన్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన మేడిగడ్డ, సుందిళ్ల వద్ద ఉపయోగిస్తున్న రివర్స్ పంపింగ్ ను ఎస్ఆర్ఎస్పీ వరకు కొనసాగించాలని కోరారు. మీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందా లేదా ముందు చెప్పండి. వీళ్ళు కోర్టు ఇచ్చే తీర్పు ప్రధానమని చెప్పి అంటున్నారు. వీళ్ళు మీరు రూపొందించే చట్టాలు ఏదైతే ఉందో అవి న్యాయపరంగా నిలబడే విధంగా రూపొందించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నటువంటి ఒక ఏ ముఖ్యమంత్రి కూడా వీళ్ళ కోర్టుకు పోవడానికి తప్పుపట్టే ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదని చెప్పి అంటున్నారు. జీఎస్టీ విషయంలో ప్రభుత్వంపై ప్రభుత్వమే పన్ను వేసుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. మొదటి నుంచి జీఎస్టీని సమర్థించి ఇప్పుడు వ్యతిరేకించడంలో తెరాస సర్కార్ అంతర్యమేంటన్న విపక్షాల విమర్శలను తప్పుపట్టిన ఈటెల తెలంగాణ అభ్యంతరాలను ప్రతి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించామని స్పష్టం చేశారు. ఈ అభ్యంతరాలను పట్టించుకోనందునే విమర్శించాల్సి వస్తోందన్న ఈటెల కేంద్రం దిగిరాకుంటే న్యాయ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించే సంస్కారం తప్పకుండా కేంద్రాలకు ఉండాలి. ఇలా గవర్నమెంట్ వర్క్స్ మీద ట్యాక్స్ ఉంటుందా ఉండదా, లేదా బిడీల మీద ఏ ట్యాక్స్ ఉంటుంది, గ్రానైట్ మీద ఏ ట్యాక్స్ ఉంటుందో రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాత, కేంద్రం పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఈ ప్రతిపాదనలు వస్తాయి. 18% వర్క్స్ కాంట్రాక్ట్ల మీద గనక ఒక 2 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ నడవబోతుంది. దాంట్లో 5% ఉన్న ట్యాక్స్ 18% వేసినప్పుడు ఆల్మోస్ట్ 13% 26,000 కోట్ల రూపాయలు కళ్ళ ముందే కనబడతా ఉంది. నష్టం లేకుండా ఎట్లా ఉంటుందండి? గవర్నమెంట్ ట్యాక్స్ వేసుకొని గవర్నమెంట్ వసూలు చేసుకునేటువంటి పద్ధతి ఉందో అది అశాస్త్రీయం. అగ్రరాజ్యంపై అణుదాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న ఉత్తర కొరియాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. మరోసారి తమను బెదిరిస్తే భారీ ప్రతిదాడికి దిగుతామని ప్రకటించారు. అమెరికాపై దాడి చేయగల అణ్వస్త్రాన్ని ఉత్తర కొరియా అభివృద్ది చేసిందన్న వార్తల నేపథ్యంలో న్యూజెర్సీలో ట్రంప్ ఘాటుగా స్పందించారు. Make any more threats to the United States. They will be met with fire and fury like the world has never seen. He has been very threatening
beyond a normal statement. And as I said, they will be met with fire, fury, and frankly power, the likes of which this world has never seen before. Thank you. ట్రంప్ హెచ్చరికపై ఉత్తర కొరియా అంతే దూకుడుగా స్పందించింది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని గ్వామ్ ద్వీపంలో అమెరికాకు చెందిన వ్యూహాత్మక సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేయనున్నట్లు ప్రకటించింది. కిమ్ జాంగ్ సర్కార్ను ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఉత్తర కొరియా అధికారిక వార్తా ఛానల్ KCNA ఈ మేరకు వెల్లడించింది. మధ్య శ్రేణి నుంచి దీర్ఘ శ్రేణి లక్ష్యాల్ని ఛేదించగల హ్వాసాంగ్ 12 ద్వారా గ్వాంపై దాడికి దిగేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్ నిర్ణయం తీసుకున్నాక ఏ క్షణమైనా దాడి జరపవచ్చని ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద మరోమారు రెచ్చిపోయిన పాకిస్తాన్ సైన్యం ఒక భారతీయ జవానును బలిగొంది. పూంచ్ జిల్లా కృష్ణాఘాటి సెక్టార్లో పొరుగుదేశ సైన్యం మంగళవారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైనిక శిబిరాల లక్ష్యంగా దాడికి తెగబడింది. పాక్ దాడిని భారత్ ధీటుగా తిప్పికొట్టగా 2 వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ 21 ఏళ్ల సిపాయి పవన్ సింగ్ సుగ్రా కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉరీ సెక్టార్లో పాక్ సైన్యం ఇదే తరహాలో కాల్పులకు తెగబడగా ఒక భారత జవాను గాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లో ముస్లిమేతరులకు మైనార్టీ హోదా కల్పించే విషయంలో 3 నెలల్లోపు సమాధానం చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆఖరి అవకాశాన్నిచ్చింది. ఈ అంశంపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున మరింత సమయం కావాలని కేంద్రం చేసిన విజ్ఞప్తి మేరకు 3 సభ్యుల ధర్మాసనం గడువుని ఇచ్చింది. ముస్లిం మెజార్టీ గల జమ్మూ కశ్మీర్లో ముస్లిమేతరులకు మైనార్టీ హోదా కల్పించాలని జమ్మూకు చెందిన న్యాయవాది అంకుర్ శర్మ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. మైనార్టీ హోదా దక్కితే ముస్లిమేతరులకు ప్రభుత్వ పథకాల్లో తగిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని అంకుర్ శర్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.